కూర్చున్నాడు. ఉన్న ఊరే బాగాలేదు మీ నాయకత్వంలో చెత్త తీసినోడు లేడు, స్ట్రీట్ లైట్స్ వెలిగించినోడు లేడు, ఆఖరికి మోరీలు పొంగుతుంటే ప్రజల మోరీలో కొట్టుకొని పోతుంటే ఉన్న నగరాన్ని పట్టించుకునే నాకు లేడు ఇవాళ మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే. కానీ ఆయన కొత్త నగరాలు కడతా అని చెప్పి నేను శంకుస్థాపన లేచి ఏదో ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాడు. నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఇది కడతా, అది కడతా. ఉన్న నగరం చూడమంటే ఇది చాదనేది లేదు, ఉన్న నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదు, కానీ కొత్త నగరాన్ని కడతానని చెప్పి వాళ్ళ పోజులు కొడతా ఉన్నారు. నేను మీ అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే, అది ఏ ఎన్నికైనా కావచ్చు, గల్లీ ఎన్నిక కావచ్చు, ఢిల్లీ ఎన్నిక కావచ్చు, మధ్యలో రేపు మనకు వచ్చే జూబ్లీ ఉప ఎన్నిక కావచ్చు. వాస్తవాలుగానే ఉంటాయి. వాస్తవాలు ఏంటి అంటే ఒకసారి మనం చరిత్ర పుటల్లోకి తిరిగి చూస్తే ఖచ్చితంగా భారతదేశం మొత్తంలోనే తెలుగు వారంటూ ఉన్నారు అని భారతదేశం మొత్తానికి తెలిసేలాగా చేసిన నాయకుడు ఎవరు అంటే నిర్ద్వందంగా చెప్పొచ్చు అన్న ఎన్టీ రామారావు గారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టడంతో ఆనాడు భారతదేశంలో తెలుగు వారికంటూ ప్రత్యేకత తెచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ వాడంటూ ఉన్నాడు అని దేశానికి పరిచయం చేసింది ఎవరంటే ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ అస్తిత్వ పతాకని మరి పతాకాన్ని హిమాలయాల స్థాయిలో ఎగరేసి ఒక ప్రజా పోరాటాన్ని నిర్మించి 14 సంవత్సరాల పాటు అప్రతిహతంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడమే కాదు, సాధించిన ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో 10 ఏళ్ల తన పాలనలో అగ్రభాగాన పెట్టింది కేసీఆర్ గారు.